ఇండియా కూటములకు దూరంగా ఇరు పార్టీలు. ఒంటరి పార్టీలకు ఎంపీ ఎన్నికల్లో భారీ డ్యామేజ్. బీజేపీతో యుద్ధమేనని గతంలో ప్రకటించిన కేసీఆర్ బీఆర్ఎస్ను కార్నర్ చేస్తున్న కాంగ్రెస్ కూటమిలో లేకపోవడమే జగన్ను దెబ్బతీసిందనే విశ్లేషణలు. తాజా పరిణామాలతో తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా రాజకీయం. తెలంగాణ ఫలితాలు పలు సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కకపోవడంతో దేశంలో మరోసారి సంకీర్ణ ప్రభుత్వానికి తెరలేచింది. మిత్రపక్షాలతో బలంగా ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతుండే ప్రస్తుతానికి ప్రతిపక్షంలో ఉంటామని, సరైన సమయంలో ముందడుగు వేస్తామని ఇండియా కూటమి స్పష్టం చేసింది. అయితే ఇటు ఎన్డీఏ అటు ఇండియా కూటమిలను కాదని ఒంటరిగా వెళ్ళిన పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో భారీ దెబ్బ తగిలింది. బీఆర్ఎస్, వైసీపీతో పాటు బీఎస్పీ, తమిళనాడులో అన్నాడీఎంకే వంటి పార్టీలకు ఊహించని డ్యామేజ్ జరిగింది. ఈ నేపథ్యంలో నిన్నటి వరకు రాష్ట్రాలను పరిపాలించిన బీఆర్ఎస్, వైసీపీల అధినేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది హాట్ టాపిక్గా మారింది. మనుగడకే ఏసరు 10 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోగా లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేక తొలిసారి లోక్సభలో ప్రాతినిధ్యాన్ని కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 37% ఓట్ పర్సెంట్ ఉండగా ఎంపీ ఎన్నికల్లో అది 16.8% పడిపోయింది. కాంగ్రెస్ 39 నుంచి 40% ఓట్ల శాతాన్ని పెంచుకోగా బీజేపీ 14 నుంచి 35.8% పెంచుకోగలిగింది. దీంతో ఏదో కూటమి వైపు ఉంటే బీఆర్ఎస్కు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదనే చర్చ కూడా తెరపైకి వస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ మనుగడ కోసం ఈ రెండు కూటమిలో ఏదో ఒకదాన్ని వైపు చేరుదామని భావించిన ఒక్క